సీరియస్నెస్ లేదు, అనుకోకుండా సీఎం డిప్యూటీ సీఎం అయినాడని ఇవన్నీ అనకూడదండి. కవిత గారు అనుకోకుండా సీఎం అయ్యారు, డిప్యూటీ సీఎం అయ్యారు అని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారి మీద కామెంట్స్ చేస్తారు. మీరు ఎట్లా చూస్తారు? నేను ఒకటే చెప్తాను, అనుకోకుండా అంటే పవన్ కళ్యాణ్ గారు టైంపాస్ పార్టీలు పెట్టి రావడానికి అసలు రాలేదు రాజకీయాలకు. యాక్చువల్లీ 2014లో ఒక మాట చెప్పి వచ్చాడు. అలాంటి పార్టీ పెట్టినప్పుడు ఏమన్నా అంటే, నేను 25 years దాదాపు 25 సంవత్సరాలు నా పార్టీ నడుస్తుంది, నేను రాజకీయాల్లో ఉంటానని పెట్టాడు. అంతేగాని అనుకోకుండా సీఎం డిప్యూటీ సీఎం అయినా అన్న కవిత గారి మాటలకు నేను యాక్సెప్ట్ చేయమండి. ఇప్పుడు నేను ఒకటే చెప్తాను, కవిత గారికి ఇప్పుడు డిప్యూటీ సీఎం కూటమి ప్రభుత్వం గురించి టార్గెట్ చేయడం కొత్త ఏం కాదు. వాళ్ళు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారిని పవన్ కళ్యాణ్ వాళ్ళు ఇప్పుడే కాదు, వాళ్ళ అధికారంలో కూడా మాట్లాడినారు. ఇప్పుడు కవిత గారిని మేము ఏమనలేము, ఇప్పుడు యాక్సెప్ట్ ఆ మాటలు మాత్రం యాక్సెప్ట్ చేయలేము. సో ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు సీరియస్గా నడవాలంటే ఏదో హత్యలు చేయాలి, ఇంకోటి కత్తులతో నరకడం చప్పడం ఇవన్నీ చేస్తే కానీ అప్పుడు సీరియస్ కాదు. ఇంకోటి భూ స్కాము, గీ స్కాము, లిక్కర్ స్కాము, ఇంకొక స్కాములు చేసుకుంటూ కూర్చుంటే పవన్ కళ్యాణ్ గారు అప్పుడు సీరియస్ పొలిటీషియన్ అవుతాడు. ఇప్పుడు సీరియస్ పొలిటీషియన్ లేడు కాబట్టి సైలెంట్గా తన పని తాను చేసుకుంటూ అభివృద్ధి పనులు చూసుకుంటూ ముందుకెళ్తున్నాడు కాబట్టి అది సీరియస్ కనిపించట్లేదు. నిజాయితీగా నీతివంతంగా ముందుకెళ్తున్నాడు. ఇప్పుడు సీరియస్ ఎక్కడ కనపడుతుందండి? అంటే చాలా మంది ఏమంటారంటే ముందున్న అగ్రెసివ్నెస్ ఆఫ్టర్ డిప్యూటీ సీఎం తర్వాత లేదని చాలా మంది అంటున్నారు. అగ్రెసివ్నెస్ అంటే ఎట్లండి? ఇప్పుడు ఆల్రెడీ అధికారంలో ఉన్నాడు, తన పని తాను చేసుకుంటూ ముందుకెళ్తున్నాడు. ముందుకెళ్లకుండా కూర్చొని గత ప్రభుత్వాన్ని తిట్టుకుంటూ కూర్చుంటే అప్పుడు అగ్రెసివ్ అవుతుందా? మీరే చెప్పండి, అగ్రెసివ్ అవుతుందా? అగ్రెసివ్ కాదు. తనకిచ్చిన పదవిని, తనకు వచ్చిన పదవిని, తను చేసినటువంటి వాగ్దానాలు నెరవేర్చుకుంటూ ముందుకెళ్తున్నటువంటి పవన్ కళ్యాణ్ గారి పైన ఇలాంటి కామెంట్స్, ఎలాంటివి సీరియస్నెస్ లేదు, అనుకోకుండా సీఎం డిప్యూటీ సీఎం అయినాడని ఇవన్నీ అనకూడదండి. ఎందుకంటే ఆయన దాదాపు 25 సంవత్సరాలు నేను పార్టీ పెడుతున్న రాజకీయాల్లోకి వచ్చేది దాదాపు నేను 25 సంవత్సరాలు ఉంటాను, నా పార్టీ ఎక్కడికి పోదని మాట ఇచ్చినట్టే ఇప్పుడు గెలుపొందాడు. సో ఆ మాట మీద నిలబడి ముందుకెళ్తున్నాడు. సో దానికి మనం ఏం చెప్తాం? కంపల్సరీ చేస్తారండి. కూటమి ప్రభుత్వం దాదాపు 10 సంవత్సరాలు ఉండాలి. సో నెక్స్ట్ పవన్ కళ్యాణ్ డెసిషన్ ఏది ఉంటుందో మేము కూడా వెయిటింగ్ ఉన్నాం. సో ఇప్పటికిప్పుడే ఏం అవసరం లేదండి, 1 year అవుతుంది. సో ఇంకా 4 సంవత్సరాలు ఉంది కూటమి, తర్వాత మాట్లాడదాం.